కంఫర్ట్ ఉండేది కాదు. అలానే కస్టమర్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చేది కాదు. అలా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రేట్స్ ని పెంచింది. కానీ స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ బైక్ ని స్ట్రాంగ్ చేయడం ఇంకా కస్టమర్ సపోర్ట్ ని కూడా పెంచింది. కానీ కేటీఎం మాత్రం వీటన్నిటి మీద ఎప్పుడూ పనిచేయలేదు. అందువల్లే మిగతా బ్రాండ్స్ వేగంగా ఎదగడానికి కారణమైంది. నిజానికి కేటీఎం ని యూరోప్ దేశాల స్టాండర్డ్స్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు. కానీ ఇండియాలో దొరికిన పార్ట్స్ వాటి క్వాలిటీ అస్సలు బాగోలేదు అంటూ ప్రజలు కంప్లైంట్ చేశారు. వస్తువులు లూజ్ అవ్వడం, ఫైబర్ పార్ట్స్ కొన్ని రోజుల్లోనే డల్ గా అయిపోవడం, కొన్న 6 నెలల్లోనే పెయింట్ ఊడిపోవడం, ఇంకా బైక్ లో సౌండ్స్ రావడం మొదలయ్యాయి. ఈవెన్ కస్టమర్స్ కి క్లచ్ ఇంకా బేసిక్ వైర్స్ కావాలి అన్న 10 రోజుల నుంచి 15 రోజులు పట్టేలా కంపెనీ చేసింది. వీటన్నిటి వల్ల ప్రజలు చాలా కోపాన్ని చూపిస్తూ యూట్యూబ్ లో ఇంకా సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తూ చాలా తక్కువ చేసి చూపించారు. కానీ కేటీఎం మాత్రం వాటన్నిటిని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అలా కేటీఎం బ్రాండ్ ఇమేజ్ మెల్లమెల్లగా పడిపోతూ వచ్చింది. అలా కేటీఎం సేల్స్ పడిపోతూ వచ్చాయి. ఎలా అంటే మే 2023లో 5115 బైక్స్ అమ్మితే, అదే మే